ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో గంజాయి విక్రయిస్తోన్న 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒరిస్సాకు చెందిన 2 వ్యక్తులు, నూజివీడుకు చెందిన వారితో పాటు మైలవరానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీరిపై గతంలో కూడా 10ల సంఖ్యలో కేసులున్నట్టు అధికారులు చెబుతున్నారు. 6పై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కి తరలించారు. మనకి వర్క్ పరంగా చూసుకుంటే అంటే వాళ్ళు చేసే జీవనోపాధి చూసుకుంటే ఎక్కువగా ఆటో వాళ్ళు, అట్లాగే పని కూలికి వెళ్ళే వాళ్ళు, ఏ పని లేకుండా ఆదరాబాదరా తిరిగే వాళ్ళు ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ విచిత్రం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలు కూడా దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇది కేవలం ఏంటంటే పోలీసులు ఒక్కల వల్లే జరిగే అంటే కార్యక్రమం కాదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, స్కూల్కి సరిగ్గా వెళ్తున్నారా లేదా, కాలేజీకి వెళ్తున్నారా లేదా అనేది గమనించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది దీంట్లో. సో మనం ఏంటంటే ఇప్పుడు మాకు ఏమైనా అనుమానం వచ్చినా, ఎవరైనా గంజాయి తాగుతున్నారని లేకపోతే పెడ్లింగ్ చేస్తున్నారు, సరఫరా చేస్తున్నారని అనుమానం వచ్చినా వాళ్ళందరినీ కూడా వెంటనే టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కానీ పాజిటివ్ తేలారనుకోండి నెక్స్ట్ డే